హలో వ్యూవర్స్, నేను మీ రాజేష్ రెడ్డి. ఈరోజు మనము శ్రీశైలం హైవేలోని తుక్కుగూడ ప్రాంతంలో ఉన్నాము. తుక్కుగూడ ప్రాంతంలో నుండి మనం ఇక్కడి నుంచి చూసుకున్నట్టయితే మనం శ్రీశైలం హైవేలో జరుగుతున్నటువంటి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్స్ ఉంది. ఇక్కడ వస్తున్నటువంటి కంపెనీస్ ఎలా ఉన్నాయి, ఇక్కడ జరుగుతున్న ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిపోతుంది, ఎప్పటి వరకు పబ్లిక్ మైగ్రేట్ అయిపోతున్నారు. ఎస్పెషల్లీ మనము తుక్కుగూడ నుంచి చూసుకున్నట్టయితే ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి 7 మండలాలు, అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్, ఎగ్జిస్టింగ్ అమెజాన్ డాటా సెంటర్ కానీ, స్కిల్ యూనివర్సిటీ కానీ, మీర్ కాన్పేట కానీ, కందుకూరు కానీ, అదేవిధంగా మనము కడతాల్ యాచారం ప్రాంతంలో, అదేవిధంగా ఆమనగల్ వరకు ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి, ఎటువంటి యాక్టివిటీస్ జరిగే అవకాశం ఉంది, ఇవన్నిటి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ మనం తుక్కుగూడలోని ఉన్నటువంటి ఫ్యాబ్ సిటీ దగ్గరలో ఉన్నాము. ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ ఫర్దర్గా ఇక్కడి నుంచి మీకు చూపించబోతున్నాను. ఫ్యూచర్ సిటీకి అనుబంధంగా జరుగుతున్న సంస్థలు కానీ, ఫ్యూచర్ సిటీ జరుగుతున్న డెవలప్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేయడానికి ఈరోజు శ్రీశైలం హైవేలో ఉన్న తుక్కుగూడ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడి నుంచి మనము ప్రతి స్ట్రాటజిక్ లొకేషన్ అయినటువంటి ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి కందుకూరు కానీ, మీర్ కాన్పేట కానీ, యాచారం కానీ, ముచ్చర్ల ప్రాంతంలో మనము ఈరోజు విజిట్ చేద్దాం. అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ప్రైస్ ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఓపెన్ ప్లాట్ వెంచర్లో ఏ విధంగా ప్రైసెస్ నడుస్తున్నాయి అనేది చూద్దాం. దాన్ని బట్టి మనం ఈ ప్రైసెస్ ప్రకారము ఈ మార్కెట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏ టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది చూద్దాము. దాని ప్రకారం మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే మన ROI ఎంత తొందరలో రిటర్న్ అవుతున్నది విషయాన్ని గురించి మనం చూద్దాం. ఏదైనా మీకు సలహాలు కానీ, సూచనలు కానీ, ఏదైనా సందేహం ఉంటే ఫ్యూచర్ సిటీ గురించి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7650913456. ఇది నా కాంటాక్ట్ నెంబర్ అండి. మీరు ఏ టైంలోనే కాల్ చేయొచ్చు. మీకు అన్ని విధాల అవైలబుల్గా ఉంటుంది, ఏ టైంలో అయినా. నా పేరు రాజేష్ రెడ్డి, మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ. హలో వ్యూవర్స్, నేను మీ రాజేష్ రెడ్డి, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, రియల్ ఎస్టేట్ అనాలిసిస్. ఈరోజు మనం తుక్కుగూడ ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్యాబ్ సిటీ ఈ సిటీ దగ్గర ఉన్నాము. 2006లో మొదలైనటువంటి ఈ ఫ్యాబ్ సిటీలో ఈరోజు వేలాది మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారంటే ఇక్కడ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి, ఇన్నోవేషన్ క్లస్టర్ సంబంధించినటువంటి ఎంతో కంపెనీ రావాల్సింది. అదేవిధంగా మేక్ ఇన్ ఇండియాలో భాగం కూడా ఇక్కడ చాలా వితిన్ ది ఇండియాలో ఉండే కంపెనీలు, డొమెస్టిక్ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ టీవీస్ మ్యానుఫ్యాక్చరింగ్, అదేవిధంగా ఎనర్జీకి సంబంధించినటువంటి సోలార్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా చాలా కంపెనీస్ ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయి. ఇక్కడ ఎన్నో వేల మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది. ఈరోజు ఒకప్పుడు 2006లో ఈ సెజ్ని అనౌన్స్ చేసినప్పుడు ఈ ప్రాంతం చాలా నిర్మానుష్యంగా ఉంటే కొండలతో గుట్టలతో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇవాళ వేలాది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ జరిగింది. అదేవిధంగా ఎయిర్పోర్ట్కు దగ్గరగా ఉండడం వల్ల ఈ ప్రాంతంలో చాలామంది ఎంప్లాయ్మెంట్తో పాటు ఇక్కడ విల్లా కమ్యూనిటీస్ పెరగడానికి అవకాశం ఉంది. ORR ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడలో ఉన్నటువంటి ఈ ఫ్యాబ్ సిటీకి అనుబంధంగా ఉన్న ఈ సరౌండింగ్ ప్రాంతం అంతా కూడా చాలా విల్లా కమ్యూనిటీస్, విల్లా ప్రాజెక్టులు రావడం జరిగింది. ఈ ప్రాంతం తుక్కుగూడ ప్రాంతంకి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో అంతా కూడా విల్లా కమ్యూనిటీస్తోని, హైరైజ్ కమ్యూనిటీతోని, అపార్ట్మెంట్లతోని చాలా పెద్ద ఎత్తున టౌన్షిప్ పెరిగింది. చాలా లగ్జరీస్ ప్రాపర్టీస్ ఇక్కడ ఈ ప్రాంతంలో నెలకొల్పడం జరిగింది. బికాస్ ఆఫ్ ఫ్యాబ్ సిటీ ఉండడం వల్ల, ఫ్యాబ్ సిటీలో ఎంప్లాయ్మెంట్ పెరగడం వల్ల, ఎంప్లాయ్మెంట్కి దగ్గరగా ఉండడం ఒకటి, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండడం ఒకటి, అదేవిధంగా గచ్చిపోలికి కొంచెం 35-40 మినిట్స్లో రీచ్ అవ్వడం ఉద్దేశంతో ఈ ప్రాంతంలో అంతా కూడా విల్లా కమ్యూనిటీస్తో, హైరైజ్తో చాలా బాగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. ఒక SEZ రావడం వల్ల ఇక్కడ ఎకానమిక్ గ్రోత్ అవుతుంది, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా చూడొచ్చు. అదేవిధంగా 4th సిటీలో అవుతున్న డెవలప్మెంట్లు, అదేవిధంగా 4th సిటీలో రాబోతున్న కంపెనీల గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, అక్కడ జరిగేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందనే ఉద్దేశం గురించి మనం మాట్లాడదాం. 2006లో మొదలైనటువంటి ఎలక్ట్రానిక్ సెజ్ ఏదైతే ఉందో, ఈ సెజ్కు పరిసర ప్రాంతంలో మనం ఈరోజు చూసినట్టయితే ఎంప్లాయ్మెంట్తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరిగింది. ఈ ప్రాంతంలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే పర్ స్క్వేర్ యార్డ్ ఓపెన్ ఫ్లాట్ అయితే 70,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. ఇక్కడ నుంచి మనము ఒక 5 కిలోమీటర్ 6 కిలోమీటర్ పోతే 30-35-40,000 వరకు మనకు పర్ స్క్వేర్ యార్డ్ ఓపెన్ ఫ్లాట్లో ఉంది. అదేవిధంగా మనం ఒక విల్లా కాస్ట్ చూసినట్టయితే 4.5 కోట్లు మినిమం అమౌంట్ ఉంది. అదేవిధంగా హైరైజ్ అపార్ట్మెంట్లో ఇక్కడ చూసినట్టయితే మనకు 72 అబవ్ ఉంది ఇక్కడ. సో ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ 2006తో కంపేర్ చేసినట్టయితే ఈ మధ్యకాలంలో చాలా బాగా హైరైజ్ అపార్ట్మెంట్లు, ఇక్కడ విల్లా కమ్యూనిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ గ్రోత్ రావడం వల్ల ఈ ప్రాంతంలో ప్రైసెస్ కూడా చాలా చేంజ్ అయినది, మంచి గ్రోత్ వచ్చింది. ఎవరైతే ఆ టైంలో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఈరోజు మంచి అప్రిషియేషన్ వచ్చింది, ROI కూడా చాలా బాగుంది. సో అదేవిధంగా ఇంకెవరైనా మీరు ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, వేరే ఈ ఫర్దర్గా వస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీ ఏదైతుందో ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కూడా, ఏదైనా మీకు సలహాలు సూచనలు కావాలనుకుంటే కింద వస్తున్న నా నెంబర్ కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 7650913456. నా పేరు రాజేష్ రెడ్డి, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్.
ప్రజెంట్ మనం వచ్చేసి ఒక స్ట్రాటజిక్ లొకేషన్, ప్రైమ్ లొకేషన్లో ఉన్నాము. అది శ్రీశైలం హైవేలోని కందుకూరు ప్రాంతంలో ఉన్నాం మనము. కందుకూరు ప్రాంతంలో ఫ్యూచర్ సిటీలో భాగంగా ఉన్నటువంటి ఈ టౌన్లో ఉండడం జరిగింది. మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు కానీ ఆ రోడ్డు కానీ ప్రజెంట్గా కనపడుతున్న రోడ్డు వచ్చేసి మనకు శ్రీశైలం హైవే రోడ్డు. శ్రీశైలం హైవే రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కందుకూరు. ఈ కందుకూరు ప్రాంతంలో చూసినట్టయితే మనము మెయిన్గా ఈ స్ట్రాటజిక్ లొకేషన్గా ఉంది. స్ట్రాటజిక్ లొకేషన్లో భాగంగా చూసినట్టయితే మనం మెయిన్గా ఈ రోడ్డు వచ్చేసి 200 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉండడము. 200 ఫీట్ రోడ్ కనెక్టివిటీ వచ్చేసి మనకు ఈ యాచారం అండ్ కందుకూరును కలుపుతున్నటువంటి మేజర్ ఫార్మా సిటీ ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ రోడ్ వచ్చేసింది. ఈ ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ రోడ్లో భాగంగా 4th సిటీలో భాగంగా చూసినట్టయితే మెయిన్గా కందుకూరులో ఉన్నటువంటి 17 గ్రామాలు 4th సిటీలో కలపడం జరిగింది. ఈ 4th సిటీలో ఉన్నటువంటి కందుకూరు ప్రాంతం అంతా కూడా ఈ 17 గ్రామాలు కూడా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కింద ఉండడము. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ రావడం వల్ల ఇక్కడ జరిగేటటువంటి డెవలప్మెంట్ కానీ వచ్చేటువంటి కంపెనీస్ కానీ చూసినట్టయితే మనము చాలా గ్రోత్ ఉండేటటువంటి అవకాశం ఉంది. ఈ ప్రాంతం వచ్చేసి మనకు మంచి స్ట్రాటజిక్ లొకేషన్గా ఉండడము, మంచి హై రిటర్న్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకు అంటే ఈ ప్రాంతం వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీకి తుక్కుగూడ ప్రాంతానికి దగ్గరగా ఉండడము, అదేవిధంగా స్ట్రాటజిక్ లొకేషన్గా ఉన్నటువంటి ఈ లొకేషన్లో ఉండడము, అదేవిధంగా 4th సిటీలో ఉండడము, ఇదంతా కూడా డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఉండడము, డెవలప్మెంట్కు అతి దగ్గరగా ఉండడము. ఈ ప్రాంతంలో చాలా వరకు విల్లా కమ్యూనిటీలు పెరగడము, విల్లా కమ్యూనిటీస్తో పాటు హై రైజ్ కమ్యూనిటీస్ కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా నెలకొల్పడం జరిగింది. ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా బాగా జరుగుతుంది. ఈ ప్రాంతంలో గతంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కానీ ప్రజెంట్ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి కానీ అభివృద్ధి చేయడానికి చాలా అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ కానీ, ఫ్యూచర్ సిటీ హార్ట్ ఆఫ్ ది లొకేషన్గా ఉన్నటువంటి స్కిల్ యూనివర్సిటీ కానీ, అమెజాన్ డాటా సెంటర్ లాంటి లొకేషన్స్కి అతి దగ్గరగా ఉండడము, అదేవిధంగా చూసినట్టయితే మనము శ్రీశైలం హైవే ఫేసింగ్ ఉండడము, హైవే కనెక్టివిటీ ఉండడము ఒక అడ్వాంటేజ్గా చెప్పొచ్చు. ఈ ప్రాంతంలో మెయిన్గా కందుకూరు అనేది ఒక వైబ్రేషన్ అయిపోయింది, స్ట్రాటజిక్ లొకేషన్ అయిపోయింది. ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్స్కి చాలా డిమాండ్ ఉంది. ఈ ప్రాంతంలో ప్రజెంట్ జరుగుతున్నటువంటి డిమాండ్స్ చూసినట్టయితే ఈ ప్రాంతంలో 30 to 45,000 వరకు ఈ ప్రాంతంలో బిఫోర్ కందుకూరు టు తుక్కుగూడ వరకు వెళ్ళే రూట్లో ప్రైసెస్ ఉన్నాయి. అదేవిధంగా చూసినట్టయితే మనము కందుకూరు సరౌండింగ్లో చూసినట్టయితే మినిమము 25,000 to 30,000 మధ్యలో ఇక్కడ ప్రైసెస్ నడుస్తున్నాయి. కందుకూరు అనేది చూసినట్టయితే మనము ఒక అర్బన్ టౌన్గా ఉంది. ప్రజెంట్ ఈ ప్రాంతం గత 10 సంవత్సరాల క్రితం చూసినట్టయితే ఒక నార్మల్ విలేజ్గా ఉండేది. ఈరోజు ఈ ఫ్యూచర్ సిటీ అనౌన్స్మెంట్ వల్ల ఇక్కడ ప్రైసెస్ కానీ ఇక్కడ అభివృద్ధి కానీ చాలా బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇక్కడ డెవలప్మెంట్స్ కూడా పెరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో లైఫ్ సైన్స్ కానీ, ఈ ప్రాంతంలో ఎలక్ట్రానిక్ అండ్ జనరల్ ఇండస్ట్రీ కానీ, ఎడ్యుకేషన్ హబ్ కానీ, స్పోర్ట్స్ హబ్ కానీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ కానీ, ఎలక్ట్రానిక్స్ జనరల్ ఇండస్ట్రీ సంబంధించిన చాలా కంపెనీస్ ఈ ప్రాంతంలో రావడం వల్ల ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ పెరగడం వల్ల ఏంటంటే అర్బనైజేషన్ అయ్యే అవకాశం ఉంది. పీపుల్ మైగ్రేట్ అవడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా ఒక టౌన్గా పెరగడానికి అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో హైరేజ్ కల్చర్ కూడా వచ్చే అవకాశం ఉంది. 4th సిటీని ఒక టార్గెటెడ్ సిటీగా, ఒక నెట్ జీరో సిటీగా చేయడానికి గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది. దీన్ని అందుకే FCDAగా ఒక అటానమస్ బాడీ క్రియేట్ చేసి దీనికి చైర్మన్గా స్వయంగా ముఖ్యమంత్రి గారు ఉండడము, అదేవిధంగా దీనికి HMDA కమిషనరు, DDCP కమిషనర్ కూడా ఉండడం జరిగింది. ఇటువంటి డెవలప్మెంట్స్ ఇంత సీరియస్ ఫోకస్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా కూడా చాలా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో 25 నుంచి 30,000 per square yard HMDA నడుస్తున్నాయి. అదేవిధంగా చూసినట్టయితే ఈ ప్రాంతంలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అమెజాన్ డాటా సెంటర్ ఉండడము, అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ ఉండడము, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండడము, అదేవిధంగా BCCI అనౌన్స్ చేసినటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా ఈ ప్రాంతంలో రావడము. రీసెంట్గా జపాన్ పర్యటనలో భాగంగా జపాన్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ ప్రాంతంలో మెర్బోని అనే కంపెనీ ఈ ప్రాంతానికి రావడము, ఈ ప్రాంతంలో 600 ఎకరాల్లో 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేయడము, వాళ్ళు అదేవిధంగా డిఫెన్స్, అగ్రికల్చర్, ఏరోస్పేస్, అదేవిధంగా గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ చేయడము ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతుంది. ఈ ప్రాంతం మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి 200 ఫీట్ రోడ్ చూడొచ్చు, ఎంత బాగా అభివృద్ధి చెందుతుంది అనేది చూడొచ్చు. మన అదేవిధంగా ఈ ప్రాంతంలో చూసినట్టయితే ఆల్రెడీ డెవలప్మెంట్ వైజ్ కానీ, గవర్నమెంట్ సీరియస్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, కంపెనీస్ రావడం కానీ అదేవిధంగా ఉంది. మనకు లాస్ట్ దావోస్ పర్యటనలో మనకు 1,70,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్, ఆల్మోస్ట్ 50% ఇన్వెస్ట్మెంట్స్ మనకు వచ్చేసి మనకు 4th సిటీలో రాబోతుంది. అదేవిధంగా రీసెంట్ జపాన్ పర్యటనలో కూడా మనకు 12,500 కోట్లు వస్తాయి. అవన్నీ కూడా 4th సిటీలో రావడం జరుగుతుంది.
2,500 కోట్లు వచ్చి 10,500 వచ్చి ఏఐసిటీకి, 2,500 కోట్లు వచ్చి మనకు ఎలక్ట్రానిక్ జనరల్ ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్స్ అనేది మీకు లాభదాయకంగా ఉంటుంది. ఇక్కడ ఎవరైనా మనము మెయిన్గా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు ఏంటంటే మనకు ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఎన్ఆర్ఐస్ కానీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టు ఏంటంటే ఇక్కడ కొత్త నగరము, ఇది అద్భుతంగా నిర్మిస్తున్న నగరం. ఎన్ఆర్ఐలకు బాగా అవగాహన ఉంటుంది. వాళ్ళు ఉన్నటువంటి సిటీలో కానీ, వాళ్ళు ఉన్నటువంటి కంట్రీస్లో కానీ, వాళ్ళు ఉన్నటువంటి స్టేట్స్లో కానీ అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ చూసినట్టయితే యాజ్ దిస్ డెవలప్మెంట్స్ ఇక్కడ 4 సిటీలో రాబోతున్నాయి. ఇక్కడ కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, రెసిడెన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, హైరేజ్లో మనం ఏదైనా డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల చాలా లాభంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా మనకు ఓపెన్ ఫ్లాట్ వెంచర్లలో కానీ లేదా కమర్షియల్ బిట్లో కానీ చేయడం వల్ల హై రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ వచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ చాలా మిక్స్డ్ ఎంప్లాయ్మెంట్ రాబోతున్నారు. దానివల్ల మీకు జరిగేటటువంటి డెవలప్మెంట్స్ వల్ల ఏంటంటే ఇక్కడ కమర్షియల్ స్పేస్కి చాలా డిమాండ్ ఉండే అవకాశం ఉంది. సో మీరు చూస్తున్నారు కదా, కందుకూరు ప్రాంతంలో ఉన్నటువంటి డెవలప్మెంట్లు, ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ అంతా కూడా ఈ ప్రాంతంలో మీరు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా, గవర్నమెంట్తో సంబంధం లేకుండా ఇది గ్లోబల్ సిటీ కాబోతుంది. మనం గతంలో చూసినటువంటి గచ్చిబౌలి, కోకాపేట చూసినట్లయితే కోకాపేటలో ప్రజెంట్ ఉండే నియోపోలిస్ ఎలా అయితే అభివృద్ధి చెందుతుందో అదేవిధంగా 4 సిటీని కూడా డెవలప్ చేయడానికి ప్రభుత్వాలు చాలా సీరియస్ ఫోకస్తో ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా గవర్నమెంట్కి ఉన్నటువంటి అత్యధిక ల్యాండ్ బ్యాంక్ అంతా కూడా ఇక్కడే ఉంది. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల అందరికీ లాభదాయకంగా ఉంది. ఇది 100% సజెస్టబుల్ ప్రాంతం అని చెప్పొచ్చు. ఈ ఏరియాలో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి 100% వాళ్ళ ROI ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో మెయిన్గా కందుకూరు, ఈ స్ట్రాటజికల్ లొకేషన్గా ఉన్నటువంటి కందుకూరు ప్రాంతంలో ఎక్కువ భాగం 4 సిటీలో ఉండడము, ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల కమర్షియల్ స్పేస్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఇటు శ్రీశైలం హైవే కనెక్టివిటీ, ఇటు 4th సిటీ కనెక్టివిటీ, అటు ORR తుక్కుగూడ కూడా చాలా దగ్గరగా ఉండడము. ఆల్రెడీ తుక్కుగూడ ప్రాంతం ఆల్రెడీ ఎక్కువగా వాక్యూమ్ అయిపోయింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అంతగా విల్లా కమ్యూనిటీ మీద, హైరైజ్ మీద ఉండడం జరిగింది. సో ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో 100% సజెస్టబుల్ అండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే, డౌట్స్ ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7650913456. థ్యాంక్ యూ. అండ్ నేను మీ రాజేష్ రెడ్డి, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. నెక్స్ట్ స్ట్రాటజిక్ లొకేషన్ అయినటువంటి 4th సిటీలో భాగంగా ఉన్నటువంటి మీర్ఖానపేట ప్రాంతానికి వెళ్తున్నాం. అక్కడ జరుగుతున్నటువంటి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్స్ కానీ, 4th సిటీలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కానీ చూడడానికి మనం వెళ్తున్నాం. నాతో పాటు మీరు వచ్చేయండి. అక్కడ ఉన్నటువంటి లైవ్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, అక్కడ జరుగుతున్నటువంటి కంపెనీస్ ఎలా వచ్చాయి, ఏం జరుగుతుంది అనేది మనం 4th సిటీలో అమెజాన్ డేటా సెంటర్ కానీ, స్కిల్ యూనివర్సిటీ కానీ, అక్కడ ఉన్నటువంటి రైతులకు ఇచ్చినటువంటి ఓపెన్ ప్లాట్స్ అన్ని కూడా మనము ఇప్పుడు చూడడానికి మనం అక్కడికి వెళ్తున్నాము. నాతో పాటు వచ్చేయండి. మనం వెళ్తున్నటువంటి ఈ రోడ్డు కనెక్టివిటీ వచ్చి మనం మీర్ఖానపేట ప్రాంతానికి వెళ్తున్నాం. ఈ రోడ్డు వచ్చేసి ఏంటంటే శ్రీశైలం హైవేని, సాగర్ హైవేని కలుపుతున్నటువంటి మేజర్ కనెక్టివిటీ రోడ్డు ఇది అని చెప్పొచ్చు. 4th సిటీలో ఉన్నటువంటి మొదటి రోడ్డు కూడా ఇదే అని చెప్పొచ్చు మనము. ఈ రోడ్డు వచ్చేసి 200 ఫీట్ రోడ్డుగా పెద్ద కనెక్టివిటీతో వేయడం జరిగింది. దీనికి ఇరువైపులా కూడా మనకు డెవలప్మెంట్స్ కూడా రాబోతున్నాయి. 4th సిటీ స్టార్ట్ అయ్యేది కూడా ఈ ప్రాంతం నుంచే, ఈ రోడ్డు దగ్గర నుంచే 4th సిటీ స్టార్ట్ అవబోతుంది. అందుకే ఈ రోడ్డును మొదటగా ప్రాధాన్యత రోడ్డుగా వేయడం జరిగింది. ఈ రోడ్డు కనెక్టివిటీ నుంచి మనకు ORR ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఫస్ట్ ఫేజ్లో 19.2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా గ్రీన్ ఫీల్డ్ హైవే కనెక్టివిటీతో ఈ రోడ్డును కనెక్టివిటీ చేయడం జరుగుతుంది. సెకండ్ ఫేజ్లో ఈ మీర్ఖానపేట ఈ రోడ్ కనెక్టివిటీ నుంచి మళ్ళీ ప్రపోజ్ రీజనల్ రింగ్ రోడ్ వరకు ఈ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ రోడ్ వచ్చేసి మనకు కమర్షియల్ యాక్టివిటీస్ పెంచడం కోసము 4th సిటీలో ఉన్నటువంటి డెవలప్మెంట్ అన్నీ కూడా ఇక్కడి నుంచే జరగడానికి అవకాశం ఉంది. ఇది ఏంటంటే మన ఈ రోడ్ వచ్చేసి మనకు ORR కనెక్టివిటీ టు తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 13 కానీ, నెక్స్ట్ యాచారం నుంచి ఎగ్జిట్ నెంబర్ 12 కానీ కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రపోజ్డ్ శాంక్షన్ అయినటువంటి మనకు ఉన్నటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవేకి కూడా ఈ రోడ్డు ఉండబోతుంది. ఈ రోడ్డుకు ఇటువైపు అటువైపు చూసినట్టే రెండు వైపులో కూడా ఫ్యూచర్ సిటీ ఉండడానికి అవకాశం ఉంది. రైట్ సైడ్ ఎక్కువగా ఫ్యూచర్ సిటీ ల్యాండ్స్ ఎక్కువగా ఉండడము, లెఫ్ట్ సైడ్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ రావడం జరిగింది. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ ఉండడం జరిగింది. యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ కూడా ఇక్కడే పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా బేగర్ల కంచా అని ఈ రోడ్డుకు జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండడం ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ ఫ్యూచర్ సిటీ కోసం ఎవరైతే ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళకి ఓపెన్ ఫ్లాట్ చేసి గవర్నమెంట్ ఇవ్వబోతుంది. అది కూడా ఈ రోడ్డు పక్కనే రావడం జరుగుతుంది.
ఫైనల్లీ మనం మీర్ఖాన్పేటకు వచ్చేసామండి. మీర్ఖాన్పేటలో ఉన్నటువంటి ప్రజెంట్ డెవలప్మెంట్స్ అయితే ఏం జరుగుతున్నాయో చూద్దాం. అదేవిధంగా మనం చూస్తున్నటువంటి మీరు ఈ 200 ఫీట్ కనెక్టివిటీకి ఉన్నటువంటి ఈ రోడ్డు చూసినట్టయితే ఈ 100 ఫీట్ రోడ్ వచ్చేసి మనకు ప్రజెంట్ జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్ని కూడా ఈ రోడ్లో జరుగుతున్నాయి. 4th సిటీలో ఈ డెవలప్మెంట్ వచ్చి స్కిల్ యూనివర్సిటీ కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు. అదేవిధంగా నాకు రైట్ సైడ్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ చూసినట్టయితే ఇది పవర్ గ్రిడ్ అండి. 4th సిటీకి ఉన్నటువంటి అన్ని రకాల ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ కోసము ఇక్కడ ఎలక్ట్రికల్ ఇష్యూ ఉండవద్దు అనే ఉద్దేశంతో పవర్ గ్రిడ్ని ఏర్పాటు జరిగింది. 400/220 kV ఇక్కడ అతిపెద్ద పవర్ గ్రిడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వస్తున్నటువంటి 14,000 ఎకరాల్లో వస్తున్నటువంటి ఈ 4th సిటీకి అదేవిధంగా ప్రపోజల్గా వచ్చేటువంటి డెవలప్మెంట్స్ కానీ ఎటువంటి అంతరాయం పవర్ ఇష్యూస్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడ అతిపెద్ద పవర్ గ్రిడ్ను ముందే నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్టయితే మీరు సరౌండింగ్ చూసినట్టయితే ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏమి చూసినా కూడా ఈ డెవలప్మెంట్స్ వైజ్గా చూసినట్టయితే ఇక్కడ చాలా స్పీడ్గా డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉంది. నాకు లెఫ్ట్ సైడ్లో మీరు కొద్దిగా ముందుకెళ్ళి చూసినట్టయితే నాకు లెఫ్ట్ సైడ్లో మీకు అమెజాన్ డేటా సెంటర్ ఉంది. ఈ అమెజాన్ వాళ్ళు హైదరాబాద్లో 3 డేటా సెంటర్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్లో 20,761 కోట్లతోని హైదరాబాద్లో అమెజాన్ వాళ్ళు AWS సర్వీస్ ద్వారా వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఈ AWS ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి మొదట్లో భాగంగా వాళ్ళు మీర్ఖాన్పేటలో ఉన్నటువంటి 4th సిటీలో ఉన్నటువంటి ఈ డేటా సెంటర్లో ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇది 48 ఏకర్స్లో ఉండడం జరిగింది. 20,761 కోట్లతోని అమెజాన్ వాళ్ళు 3 డేటా సెంటర్ ఇన్వెస్ట్ చేస్తే ఒకటి వచ్చి మీర్ఖాన్పేటలో, ఒకటి వచ్చి చందనవల్లి, ఒకటి వచ్చి రావిరాల దగ్గర ఉన్నటువంటి ఈ సిటీలో ఇన్వెస్ట్ చేశారు. ఇందులో ఎంప్లాయ్మెంట్ కూడా అతి త్వరలో స్టార్ట్ అయిపోతుంది. జూన్ జూలై ప్రాంతంలో ఈ AWS సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయబోతున్నారు. దీని ద్వారా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉంది, అర్బనైజేషన్ అయ్యే అవకాశం ఉంది, పీపుల్ మైగ్రేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో మీరు ఇన్వెస్ట్ చేయడానికి లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా చూసినట్టయితే ఈ ప్రాంతం అంతా కూడా మీరు కన్స్ట్రక్షన్ వైజ్ చూసినా కూడా చాలా బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు ఈ కన్స్ట్రక్షన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతునికి వచ్చింది. జూన్ జూలైలో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఎంప్లాయ్మెంట్ కూడా మూవ్ అవుతున్నారు. ఆల్రెడీ వాళ్ళ యొక్క ఫర్దర్ చెకింగ్స్ అన్నీ కూడా ఇక్కడ అయిపోతున్నాయి. రోబోటిక్ టెక్నాలజీ కానీ వాళ్ళ యొక్క పవర్ కానీ వాళ్ళ కన్సంప్షన్స్ కానీ అన్నీ వాళ్ళు ట్రయల్ రన్లో ఉంది. అతి దగ్గరగా వస్తుంది కాబట్టి ఈ సమయాన్ని వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. మీరు చూసారు కదండి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ పవర్ వైజ్ కానీ ఇక్కడ వచ్చినటువంటి ఇంటర్నేషనల్ కంపెనీస్ కానీ డేటా సెంటర్స్ కానీ చూసినట్టయితే ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందో అదేవిధంగా ROI రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఎవరైనా ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ ప్రాంతంలో ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు ఎకర్స్ వైజ్ చూసినట్లయితే 3 నుంచి 5 కోట్ల వరకు ఈ ప్రాంతంలో ఎకర్స్ ల్యాండ్ దొరుకుతున్నాయి. ఓపెన్ ఫ్లాట్ కానీ DTCP కానీ HMDAలో కానీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు లేదా ఫర్దర్గా FCDA రాబోతుంది దాంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు మినిమం 16,000 నుంచి మొదలుకుంటే 20,000 25,000 వరకు ఈ ప్రాంతంలో మనము ఓపెన్ ఫ్లాట్ పర్ స్క్వేర్ యార్డ్ దొరికే అవకాశం ఉంది. ఏదైనా మీకు డౌట్ ఉంటే ఏదైనా కావాలనుకుంటే మీరు నా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు 7650913456. హలో వ్యూవర్స్, నేను మీ రాజేష్ రెడ్డి. మనం ప్రజెంట్ మీర్ఖాన్పేట ప్రాంతంలో ఉన్నాం కదా. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనము స్కిల్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ కానీ అక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో డెవలప్మెంట్ వైజ్గా చూద్దాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏ విధమైనటువంటి ROI వచ్చే అవకాశం ఉంది, ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది, ఎన్ని సంవత్సరాలు పట్టవచ్చు ROI అనేది మనం అక్కడ పోయి డిస్కస్ చేద్దాము. ఇక్కడ నుంచి మనం అతి దగ్గరగా ఉన్నటువంటి స్కిల్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్తున్నాం మనం ప్రజెంట్. మనం వెళ్తున్నటువంటి ఈ రోడ్ వచ్చేసి ఏంటంటే మనకు 200 ఫీట్ రోడ్ కనెక్టివిటీ, ఈ 100 ఫీట్ రోడ్ వచ్చేసి మెయిన్గా ఇది స్కిల్ యూనివర్సిటీ కనెక్టివిటీ, అదేవిధంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కనెక్టివిటీతో పాటు ఇక్కడ రైతులు ఎవరైతే మనకు 4th సిటీకి ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళకి ఇచ్చినటువంటి రెసిడెన్షియల్ ఓపెన్ ఫ్లాట్స్ అన్నీ కూడా ఈ రోడ్ కనెక్టివిటీలో ఉన్నాయి. అది 600 ఎకరాల్లో ఓపెన్ ఫ్లాట్స్ HMDA ద్వారా డెవలప్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాంతానికి మెయిన్ కనెక్టివిటీ ఉన్నటువంటి మెయిన్ 100 ఫీట్ రోడ్ ఇది. వాళ్ళకు ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ ప్రపోజల్ కూడా ఉంది, ఎలక్ట్రిసిటీ లైన్స్ కూడా వేస్తున్నారు వాళ్ళకు. మనం వచ్చేసామండి స్కిల్ యూనివర్సిటీ దగ్గరికి. స్కిల్ యూనివర్సిటీ దగ్గరికి ఆల్మోస్ట్ మనం రీచ్ అయినాం. అయితే ఈ మధ్యలో మనం చూసినట్టయితే మనము అటువైపు చూసినట్టు మీకు అమెజాన్ డేటా సెంటర్, ఈ పక్క చూసినట్టయితే మనకు 400/220 పవర్ గ్రిడ్ మనకు అందుబాటులో ఉంది. అదేవిధంగా మీరు రైట్ సైడ్ చూసినట్టయితే నాకు రైట్ సైడ్లో చూసినట్టయితే మీరు స్కిల్ యూనివర్సిటీ మీకు అండర్ కన్స్ట్రక్షన్లో కనపడుతుంది. ఆ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి స్కిల్ యూనివర్సిటీకి అదేవిధంగా అమెజాన్ డేటా సెంటర్కి మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా రైతులకు ఇవ్వబోతున్నటువంటి ఓపెన్
ఓపెన్ ఫ్లాట్స్ అండి. ఎవరైతే రైతులు ఫ్యూచర్ సిటీ కోసం ఇచ్చారో వాళ్ళందరికీ ఇక్కడ వాళ్ళు ఎకరానికి 120 స్క్వేర్ యార్డ్ చొప్పున వాళ్ళకి ఈ 600 ఎకరాల్లో ఓపెన్ ఫ్లాట్స్ డెవలప్ చేయడం జరిగింది. ఈ మధ్యలో ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా రెసిడెన్షియల్గా బాగా డెవలప్ అయ్యే స్కోప్ ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా గవర్నమెంట్ వాళ్ళే హెచ్ఎండిఏ ద్వారా డెవలప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్ని రకాల డెవలప్మెంట్ చేశాక రైతులకు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా చూసినట్టయితే ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్స్ వైజ్గా చూసినా, డెవలప్మెంట్ వైజ్ చూసినా ఇది రెసిడెన్షియల్గా చాలా పెద్దగా 600 ఎకరాల్లో పెద్ద టౌన్షిప్ అయ్యే అవకాశం ఉంది. ఈ సరౌండింగ్ ప్రాంతంలో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మినిమం 16,000 నుంచి 20,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ దొరికే అవకాశం ఉంది. ఏదైనా మీరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా డౌట్ ఉంటే నా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7650913456. థ్యాంక్ యూ.